మాధ్యమాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతో పాటు వాటి ప్రభావం వల్ల తెలిసి తెలియని వయసులో కొందరు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, రెడిట్, స్నాప్చాట్ తదితర సామాజిక మాధ్యమాలను వారు వినియోగించకూడదంటూ పాలసీ తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ఈ తరహా నిబంధనలు అమలు చేస్తున్న తొలి దేశంగా నిలిచింది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా కీలక అడుగు వేసింది. 15 ఏళ్లలోపు వయసునున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ను పూర్తిగా నిలిపివేయాలని అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మైక్రాన్ నిర్ణయించారు. మన పిల్లలను కౌమార దశలో ఉన్న వారిని సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుంచి కాపాడుకుంటామని ప్రకటించారు. ఎవరైనా తమ 10 ఏళ్లలోపు పిల్లలను ఒంటరిగా అడవిలోకి పంపిస్తారా? సోషల్ మీడియా కూడా అడవి లాంటిదేనని మైక్రాన్ అన్నారు. ఇది క్రమబద్ధీకరించబడని అడవి లాంటిదని, ఇక్కడ పిల్లలు సైబర్ బుల్లీయింగ్, అశ్లీలత, వేధింపులకు గురవుతున్నారని హెచ్చరించారు. ఇక ఈ ప్రతిపాదిత చట్టంపై ఈ నెలలోనే ఫ్రాన్స్ పార్లమెంటులో చర్చ జరగనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నాటికి ఈ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల్లో నిద్రలేమి, ఏకాగ్రత తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ప్రైమరీ, మిడిల్ స్కూళ్లలో ఫోన్లపై ఉన్న నిషేధాన్ని హై స్కూళ్లకు కూడా విస్తరించనున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి రాత్రి వేళ్లలో డిజిటల్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి ఫ్రాన్స్ లోని సుమారు 79% మంది తల్లిదండ్రులు సమర్థిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాకుండా మలేషియా, డెన్మార్క్, స్పెయిన్, రోమానియా వంటి దేశాలు కూడా సోషల్ మీడియా నియంత్రణలపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించారు. మరోవైపు భారత్ లో కూడా అసభ్యకరమైన కంటెంట్ పై ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలు స్మార్ట్ ఫోన్ల మత్తులో పడి తమ బాల్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి కఠిన చట్టాలు తప్పవని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయగా తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.